గుర్తొచ్చారనమాట. పెద్ద అద్భుతమైన ఆచార్యులు. నాకెంతో ఇష్టమైన ఆచార్యులండి. పరాశర భట్టర్. శ్రీ పరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహితః శ్రీవత్సాంక సుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. శ్రీ పరాశర భట్టర్ అనే మహా ఆచార్యులు శ్రీరంగ క్షేత్రంలో ఉండేవారనమాట. మనకి భాగవతం అయిపోయాక ఎప్పుడైనా సరే మీకు ఆళ్వార్ల ఆచార్యుల యొక్క అద్భుతమైన కథల్ని కూడా మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. మన గౌడీయ వైష్ణవ ఆచార్యులందరి పరంపర, మొత్తం పరంపరలో ఉండే ఆచార్యులందరి గురించి కూడా మనం చెప్పుకున్నామండి పోయిన సంవత్సరం. మీరు ప్రణవానంద దాస్ ఛానల్లో గౌడీయ వైష్ణవ ఆచార్య పరంపర, అందులో ఆ ప్లేలిస్ట్ లోకి వెళ్తే మన పూర్వాచార్యులందరూ, పూర్వాచార్యులతో పాటు వర్తమాన ఆచార్యులందరి గురించి కూడా చెప్పుకున్నాను. తప్పకుండా శ్రవణం చేయండి. అయితే ఈ పరాశర భట్టర్ వాళ్ళు శ్రీరంగ క్షేత్రంలో ఉండేవారనమాట. చాలా గొప్ప భక్తులు. ఒకరోజు చాలా ధనం కలిగిన ఒక వ్యక్తి, చాలా ధనికుడు అనమాట. ఆయన వచ్చి పరాశర భట్టర్ వాళ్ళకి చెప్తారు, అయ్యా నా దగ్గర చాలా ధనం ఉంది, మీకు జీవితంలో కావాల్సిన కోరికలన్నీ కూడా నేను నెరవేరుస్తాను, చాలా పెద్ద భవనం, మీకు కావాల్సిన అన్నీ కూడా నేను ఇస్తాను, మీరు నా దగ్గరికి రండి, మా ఇంట్లో ఉండండి అని చెప్తారనమాట. అప్పుడు పరాశర భట్టర్ వారు ఏమంటారు తెలుసా, అయ్యా మా రంగనాథుడు చెయ్యి ఇలా దాచుకొని తల కింద పెట్టుకుంటారు. రంగనాథుడి యొక్క స్వరూపాన్ని చూసారనుకోండి, తల కింద చెయ్యి పెట్టుకుంటారు. ఆయన చెయ్యిని దాసిపెట్టేసారి అన్నా సరే, ఆయన చెయ్యిని దాసిపెట్టుకున్నా సరే నేను ఆయన దగ్గరే ఉంటాను కానీ మీ దగ్గరికి రాను అని పరాశర భట్టర్లు చెప్పారనమాట. ఏంటండి చెయ్యి దాసిపెట్టుకోవడం అని అంటే, మనం ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ ఏం చూస్తామండి, అయ్యా స్వామిలా వరద హస్తంతో ఉండాలి, మనం అడిగే కోరికలన్నీ కూడా మన పైన కురిపిస్తూ ఉండాలి, అంతే కదండి మన జీవితంలో ఉండే మనకి ఆశయం. అయితే పరాశర భట్టర్ వాళ్ళు అంటున్నారు, అయ్యా ఆయన చెయ్యి దాసి పెట్టేసుకున్నా సరే నేను ఆయన వదిలేసి రాను, నాకు ఏ వరం ఇవ్వకపోయినా సరే, నాకు ఎటువంటి సదుపాయాలు ఇవ్వకపోయినా సరే, మా రంగనాథుని వదిలేసి నేను మాత్రం దగ్గరికి రాను అని పరాశర భట్టర్ వాళ్ళు చెప్తున్నారు. మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడు అండి ఒకళ్ళు వచ్చి నాకు ఒక విషయం చెప్పారు, ప్రభుజీ నేను ప్రతిరోజు గుడికి వెళ్తాను ప్రభుజీ. నేను ఏ గుడికి వెళ్తావా అంటే, ఈసీఐఎల్లో ఉండే విజయలక్ష్మి అమ్మవారి గుడికి వెళ్తానండి అని చెప్పారన్నమాట. అయితే నేను ఏంటండి అక్కడ వైభవం, మీరు ఎవరైనా హైదరాబాద్ లో ఉండే వారికి తెలుసా అండి ఈ గుడిలో ఏంటో విశేషం, లక్ష్మీదేవి 2 చేతులు కూడా ఇలా పెట్టుంటుందండి. అయితే ఆయన అన్నారు, ప్రభుజీ ఒక్క చేయి పెడితేనే చాలా డబ్బులు ఇస్తారు, 2 చేతులు ఉన్నాయి చాలా డబ్బులు ఇచ్చేస్తారని రోజు ఆ గుడికి వెళ్ళి అమ్మవారిని ప్రార్థన చేస్తాము అని ఆయన నాతో చెప్పారనమాట. కాబట్టి ప్రపంచంలో ఉండే వాళ్ళందరికీ కూడా భగవంతుడి చెయ్యి ఇలా చూపించి అభయహస్తంతో వరదహస్తంతో అయ్యా నీకు వరాలిస్తాను అంటే మనం ఆయన దగ్గరికి వెళ్తాం. మనకి పవర్ఫుల్ గాడ్ అంటే ఎవరండి, మన కోరికలన్నీ తీర్చేవాడు పవర్ఫుల్ గాడ్. కానీ భక్తులకు ఎలా ఉంటుంది తెలుసా అండి, అయ్యా ఆయన ఏమి ఇవ్వకపోయినా సరే నేను ఆయన సొత్తు, ఆయనతోటే ఉంటాను. ఇది శుక్లవారు చెప్తున్నారనమాట ఈ విషయాన్ని. అయ్యా భగవంతుడు ఏమన్నా తనను శరణు వేరిన వాడిని రక్షించాలి అని ఆపేశారా, ఎందుకు ఈ ప్రపంచంలో ఉండే ధనికుల వ్యక్తులకి పలుకుబడి ఉన్న వాళ్ళ వెనకాల పోవటం మనము అని ఈ విషయాలన్నీ కూడా ప్రస్తావన చేస్తూ, తర్వాత ఎవరైతే వైరాగ్యం ఉందో, వైరాగ్యంతో ఉన్న వాళ్ళు ఉన్నారో, భౌతిక కోరికలు లేవో అటువంటి వ్యక్తుల అష్టాంగ యోగాన్ని అభ్యసించినప్పుడు అటువంటి వారు హృదయంలో ఉండే పరమాత్మ స్వరూపాన్ని ధ్యానం చేస్తారన్నమాట. అయితే ఎలా ఉంటారు ఆ హృదయంలో ఉండే పరమాత్మ అనంటే, చాలా అద్భుతంగా హృదయ ప్రదేశంలో ఉంటారనమాట. ఎలా ఉంటారు అనంటే, శంఖచక్ర గదా పద్మములు ధరించి ఉంటారు, చిరునవ్వుతో ఉంటారు, పట్టు పీతాంబరాన్ని ధరిస్తారు, చక్కటి వస్త్రాభరణాలను ధరిస్తారు, చక్కటి కిరీటాన్ని ధరిస్తారు, అద్భుతమైన సౌందర్యంతో ఉంటారు, వడ్డానాన్ని నరిస్తారు, తామర పువ్వు లాంటి నమో పంకజనాభాయ పగ్గజమాలినే నమ పంకజ నేత్రాయ నమస్తే పంకజాంగ్రయే. ఆయన ఒక పట్టు పీతాంబరం వెలిగిపోతూ ఉంటుంది, బంగారు నాగన్నాలు దగద్ధమాయంగా ఉంటాయి, జలధరుదేవు నాజాను చతుర్బాహు సలసీరుజాక్షు విశాలాక్షు జారు గదా శంఖ చక్ర పద్మ విలాసు కంట కౌస్తువమని కాంతిబాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంఛనాంచిత విహారు సులుకుండల ప్రభాయుత కుంటల లాటు వైడూర్య మణి గణవర కిరీటు అన్న విధంగా అలా పరమాత్మ హృదయ ప్రదేశంలో భాసిల్లుతూ ఉంటారనమాట. మీకు ఒక విషయం చెప్పానా అండి, కేవలం యోగుల హృదయంలో కాదని మనందరి హృదయంలో కూడా భగవంతుడు ఉన్నాడు. అంగుష్ట మాత్రంలో భగవంతుడు మన హృదయ ప్రదేశంలో ఆయన ఉంటారనమాట. కానీ ఆయనను చూడటం కష్టం అండి. ఎందుకో తెలుసా అండి,
అవిద్య, అంధకారం, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాశ్చర్యములన్నీ కూడా కప్పేసి ఉన్నాయి కాబట్టి మనం స్వామిని చూడలేం. స్వామి ప్రతి ఒక్కరి హృదయంలో కూడా చక్కగా ఇదే స్వరూపంతో అలానే నవ్వుతూ నించున్నారండి. కానీ మనం చూడలేకపోతున్నాం. ఎలా అనంటే ఒక అద్దం మీద మొత్తం మట్టి, దుమ్ము పేరుకుపోయిందనుకోండి, మనల్ని మనం చూసుకోగలుగుతామా? ఏం చేయాలండి ఫస్ట్? అద్దాన్ని క్లీన్ చేయాలి. క్లీన్ చేసిన వెంటనే మనకి మనం తెలుస్తుంది. ఎవరున్నారు? ఏంటి? ఎలా ఉన్నాం? మన తిలకం ఎలా ఉంది? జుట్టు ఎలా ఉంది? అన్నీ కూడా తెలుసుకోవచ్చు కదండీ! అలానే మన హృదయం ఎప్పుడైతే శుభ్రం చేస్తామో, అప్పుడు భగవంతుడి హృదయంలో మనకి ఈ స్వరూపంలో భాసిల్లుతారనమాట. అందుకే శ్రీ చైతన్య మహాప్రభు మనకు చెప్పారు. చేతో దర్పణమార్జనం భవ మహాదవాగ్ని నిర్వాపనం శైర కైరవ చంద్రికా వితరణం విద్యావధూ జీవనం ఆనందాంబుదీవర్ధనం ప్రతిపదాం పూర్ణామృతాస్వాదనం సర్వాత్మా స్నపరం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. అందుకే మనం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే ఈ మహామంత్రంతో ఎప్పుడైతే మన హృదయాన్ని చేతో దర్పణ మార్జనం, ఎలా అయితే అద్దాన్ని తుడుస్తామో అలా మన హృదయాన్ని ఎప్పుడైతే తుడుస్తామో అప్పుడు మనకి పరమాత్మ అనిపిస్తారనమాట. అందుకే శృణుతాం స్వకతా కృష్ణ పుణ్య శ్రవణ కీర్తన హృదయంత స్థితో అభద్రాని విధునోతి సుఖత్సదాం. ఎప్పుడైతే మనం భాగవతం చెవులారా మనసుతో శ్రద్ధతో విశ్వాసంతో వింటామో ఆ కృష్ణ కథ హృదయంలోకి వెళ్ళి మొత్తం సాఫ్ చేసేస్తుంది అనమాట. ఒక్క మరక కూడా లేకుండా మొత్తం విమ్ము వీలు తూర్వేసినట్టు మొత్తం హృదయాన్ని ఎలా నీట్గా సాఫ్ చేసేస్తుందంటే అందులోపల పరమాత్మ అలా దగద్ధమాయంగా కనిపిస్తారనమాట మనకి. కాబట్టి అందుకు భాగవత శ్రవణ అనేది చాలా ముఖ్యము. అందుకు మనం చక్కగా చాలా శ్రద్ధతో భాగవతాన్ని శ్రవణం చేయాలి. మనం ఇంత అష్టాంగ యోగ ఉందా అండి, అంత సమయం ఉందా అండి, అంత వైరాగ్యం